కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. ముందుగా ఇండక్షన్ స్టవ్ మీద మనము హై టెంపరేచర్ 1200 వరకు వస్తుందండి. లేదా మళ్ళీ లో టెంపరేచర్ 100, మీడియం టెంపరేచర్స్ అనేవి మన చేతిలో మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రైస్ అన్నిటికీ కూడా కంఫర్టబుల్ ఎలక్ట్రానిక్ ఏదన్నా ఉంది అంటే అది ఇండక్షన్ అండి. సిన్స్ లాంగ్ ఇయర్స్ ఐఎమ్ యూజింగ్ ఇండక్షన్ స్టవ్. అది కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయటం లేదు. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. తర్వాత మన కంఫర్ట్ బట్టి మనం నిల్చొని వండుకున్న ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీలో లేకపోతే ఓపిక లేనప్పుడు ఎక్కడైనా మనం కూర్చొని వండుకోవాలి అని అనుకున్నప్పుడు ఇండక్షన్ మనకు బాగా హెల్ప్ చేస్తుందండి. సో దేర్ ఆర్ 2 బెనిఫిట్స్ విత్ దిస్ ఎలక్ట్రానిక్. తర్వాత దీని మీద పెట్టే ప్యాన్స్ వచ్చి మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చెక్ చేస్తే మందంగా ఉన్న ప్యాన్, థిన్‌గా ఉన్న ప్యాన్ 2 ప్యాన్స్ అండి. ఇదేమో మూకుడు అనమాట. ఈ మూకుడు అంటే ఒక లోతైన మూకుడు తీసుకుంటే మనం ప్యాన్ కొంచెం ఆయిల్‌లోని ఎక్కువగా ఫ్రైస్ చేసుకోవచ్చు. ఆ కంఫర్ట్ అనేది ఇక్కడ నేను ఇండక్షన్‌లో గమనించానండి. అయితే అదొక యూస్‌ఫుల్ టిప్ మీకు. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసి మనం కుక్ చేస్తే ఏమవుతుందంటే, ఒకటి ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా మనకి అనుభవం ఉంటేనే ఆయిల్ కుకింగ్ అనే దగ్గరికి మనం వెళ్ళాలి. రెండోది ఇండక్షన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతాం. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి. మీకు తెలిస్తే ఇగ్నోర్ చేయండి. తర్వాత ఈ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఆయిల్‌లో మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేసి కనుక మనము ఏదైనా మనం ప్రిపేర్ చేస్తే మళ్ళీ ఈ కుకింగ్ అయిపోయాక మిగిలిన ఆయిల్ స్మెల్ వస్తుంది కదా! అలా కాకుండా ఇలా మనకి ప్రివెంట్ చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు బెండకాయ కర్రీ గురించి నేను ముందుగా 1½ కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఇందులో నేను డీప్ ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బెండకాయలు ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో మనము ఒక రోజు ముందు లేదా ఒక మార్నింగ్ మనం వండుకోవాలనుకుంటే ఈవినింగ్ మార్నింగ్ అన్నా అందులో ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చాలా వరకు బ్యాక్టీరియాస్ కిల్ అయిపోతాయండి. ఇది క్లినికల్స్లో ప్రూవెన్ అనమాట. తర్వాత వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్పోర్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది, బ్యాక్టీరియల్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వాటి మీద ఉపయోగించినవన్నీ కూడా ఉప్పు నీళ్ళు మనం నానబెట్టడం వల్ల అవన్నీ దూరం అయిపోతాయండి, క్లీన్ అవుతుంది. నెక్స్ట్ డే మనం వాటిని నీట్గా కాటన్ క్లాత్, అదే నానబెట్టిన 10 నిమిషాల తర్వాత కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి జిగటగా ఉండకుండా కర్రీ మంచిగా క్రిస్పీగా ఇలా డ్రైగా వస్తుందన్నమాట. దానికోసం ఇదొక యూస్ఫుల్ టిప్. తర్వాత బెండకాయ ముక్కల్ని చక్కగా కట్ చేసుకొని వేయించిన జస్ట్ మనం కట్ చేసుకుంటాం కదండి కూరగాయ ముక్కలు, ఆ తర్వాత డీప్ ఆయిల్ ఫ్రైలోనే నేను చేశాను. ఇది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది షాలో ఆయిల్ ఫ్రై లాగే, కొంచెం ఆయిల్ ఎక్కువ, మరీ పై వరకు కూడా నేను నేను డీప్ ఫ్రై చేయలేదండి. కొద్దిగా ఆయిల్ పట్టింది. నాకు 1/2 కేజీ బెండకాయలు కూడా నాకు ఒక 1 కప్ ఆఫ్ ఆయిల్‌లో అన్నీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకాకులు కూడా వేపి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఇంపార్టెంట్ అండి. మనం కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి అన్నీ తీసేస్తాం కదా! ఆ వేడి నూనెని ఒక్కసారి మొత్తం కర్రీ మీద వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం గరం మసాలా మీకు ఇష్టమైతే నేనైతే 4 వేసానండి. అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున వేసుకొని ఈ రకంగా చక్కగా జల్లుకుంటూ కలిపినప్పుడు ప్రతి ఒక్క బెండకాయ ముక్కకి కూడా చక్కగా పడుతుంది. అందుకే నేను మ్యాక్సిమం నా హ్యాండ్స్ యూస్ చేస్తాను. తర్వాత ఇది రెయినీ సీజన్ కాబట్టి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మనం ఉపయోగించుకుంటూ చక్కగా డెటాల్ సోప్తో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ నేను ఒకరోజు చూపిస్తానండి. అలా మనం నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే కొన్నిసార్లు కొన్ని వంటలు మన చేత్తో కలిపితేనే వాటికి రుచి చాలా టేస్టీగా వస్తుందండి. మనం జస్ట్ చూడండి, ఒక్క చోట మనం సాల్ట్ వేస్తే స్పూన్తో కలిపినప్పుడు అన్నిటికీ పట్టకపోవచ్చు. అది మన హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకొని కూర నీట్గా కలుపుకుంటే కూరకి చక్కగా పడుతుంది.